ఆయన అంటూ ఉన్నారు, అపవాదికి చోటు ఇవ్వకండి అని మాట్లాడుతున్నారు. నాకు నేను వాడికి చోటు ఇవ్వకుండా చూసుకోవాలి, తల్లిదండ్రులు చోటు ఇవ్వకుండా చూసుకోవాలి, యవనస్తులు చోటు ఇవ్వకుండా చూసుకోవాలి, సంఘము చోటు ఇవ్వకుండా చూసుకోవాలి. ఎందుకు ఆ విధముగా ఆయన మాట్లాడుతూ ఉన్నారంటే, తాతారుడు ఆ అపవాది కూర్చొని లేడు, నుంచొని లేడు, పడుకొని లేడు, అశ్రద్ధగా లేడు. వాడు ఏ విధముగా ఉన్నాడంటే గర్జించు సింహము వలెవాడు తిరుగుతూ ఉన్నాడు. ఎందుకు తిరుగుతూ ఉన్నాడు? ఎవరైనా చోటిస్తారమో, ఎవరైనా అవకాశం ఇస్తారమో అని వాడు చూస్తూ ఉన్నాడు. అవకాశం ఇస్తే ఏమి చేస్తాడు? వాడు అవకాశం ఇస్తే మృంగేస్తాడు అని లేఖనము సెలవిస్తుంది. అందుకే ఈయన అంటూ ఉన్నారు, అపవాదికి చోటు ఇవ్వకండి అని మాట్లాడుతున్నాడు. అపవాదికి ఏ విధముగా చోటిస్తారంటే, దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడును పాపము చేయుడని ఎరుగుదము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. అంటే నువ్వు దేవుని మూలముగా జన్మించి పాపము చెయ్యకుండా ఉంటే సాతానుడు నీ దగ్గరికి రాడు, సాతానుడు నిన్ను ముట్టడు, సాతానికి నీవు అవకాశం ఇవ్వవు, సాతానికి నీవు చోటు ఇవ్వవు. రక్షింపబడి కూడా నువ్వు పాపము చేస్తున్నావు అనంటే వాడు ఎవడయ్యానంటే పాపమునకు జనకుడు. పాపం వాడిలో అబద్ధము, వాడిలో నరహత్య, వాడు దుష్టుడు, వాడు దుర్మార్గుడు, వాడిలో సత్యమేమీ లేదు. ఆడుకు సంబంధించిన వస్తువులు నీ దగ్గర ఉంటూ ఉన్నాయి కాబట్టి వాడేమి చేస్తున్నాడో తెలుసా? నీ దగ్గరికి, నా దగ్గరికి వాడు వస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు అవకాశం ఇస్తున్నావా? నోటి ద్వారా, చూపుల ద్వారా, చేష్టల ద్వారా నువ్వు అవకాశం ఇస్తున్నావా?